మీరు ఇప్పుడు అంతే. బయట ఆయన నవ్వుతున్నారు చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని, అండ్ లోపల భయం కూడా ఉంది. నీకు అర్థమైపోతుంది కదా ఒక నరేషన్ విన్నప్పుడే. అన్నిగా అలా అర్చన అని అలా ఏంద్రా నువ్వు మధ్యలో పేరు అన్ని మార్చారు. ఫెయిల్ మార్చినాను రా, అర్చననే కదా first. ఓకే అర్చన, సో నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు శంబాల? ఎందుకంటే నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు ఏముంది తెలుసా, అరే నేను విజువల్ చూశాను రా, అసలు సినిమా చూశాను ప్లీజ్ చెప్పేటప్పుడు జ్ఞాపకం అదే మా థియేటర్ ఏదో సంథింగ్ ఇక్కడికి వెళ్ళి చూసిందని చెప్పింది, అదిరిపోయింది అది ఇది అని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా ఎంత హ్యాపీగా చెప్పి. ఎందుకంటే నీ స్ట్రగుల్ నాకు తెలుసు, హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ అనేది నాకు తెలుసు. సో ఆది అన్నతోని లైక్ వర్క్ చేసినందుకు అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి లైక్ ఇప్పుడు ఇంత ట్రైలర్కి ఇంత రెస్పాన్స్ వస్తున్నారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఇంతమంది ఇంత పుష్ చేస్తున్నారు, ప్లస్ చేస్తున్నప్పుడే ఒక నీకు అర్థమైపోతుంది కదా ఒక నరేషన్ విన్నప్పుడే దిస్ ఇస్ షార్ట్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్ కానీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నరేషన్ విన్నప్పుడే. చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నా. సో కథ విన్న వెంటనే, నా క్యారెక్టర్ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్. సో చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనిపించింది. అండ్ ఇప్పుడు ఇంత అప్రిసియేషన్ రావడం ఇంకా హైప్ని క్రియేట్ చేస్తుంది. అండ్ లోపల భయం కూడా ఉంది, థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా యాక్సెప్ట్ చేస్తారో, ఎలా దాన్ని తీసుకుంటారో అనే భయం కూడా ఉంది. ఎందుకు మంచిగా ఎలా తీసుకుంటారు అని అంటే ఉంటుంది కదా యాజ్ అన్ యాక్టర్, రిలీజ్ అయిన తర్వాత కూడా చిన్న నర్వస్నెస్ ఉంటుంది. అంతేనా? Yeah. నీకు ఉంటదేమో కానీ అన్న మస్తు కాన్ఫిడెంట్ Yeah, yeah, he is confident. 100% స్ట్రెస్లో లేదు బయట బయట ఆయన నవ్వుతున్నారు కానీ లోపల ఎంత సినిమా గురించి తపన పడుతున్నారని ఇంటర్నల్ మాకు మాత్రమే తెలుసు. చాలా అదే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోవడం. యా లైక్ రీజన్ ఏంటి, ఎప్పుడు సైలెంట్గా ఉంటారు, మీ గురించి ఎక్కువ చెప్పుకోరు అంటే ఇండస్ట్రీలో లైక్ ఇప్పుడు కొంచెం నా లాంటి వాళ్ళే అనుకోండి, ఏదో చెప్పేస్తాం నాకు ఇట్లా అయింది అట్లా అయింది నాకు అది ఇది నా పర్సనల్ థింగ్స్ అన్నీ బట్ ఐ నెవర్ సీన్ యూ లైక్ సేయింగ్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆర్ లైక్ అంటే సక్సెస్ ఉన్నా ఫెయిల్యూర్ ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా మీరు ఎప్పుడు మీ బాధ చెప్పుకోవడం కానీ లేకపోతే మీ హ్యాపీనెస్ చెప్పుకోవడం కానీ మొత్తం న్యూట్రల్గా ఉంటారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దాట్? ఎందుకంటే ఎవరు ఆపుకోలేకపోతారు స్క్రీన్ మీదకి వచ్చేసరికి. మీరు ఎలా అంత సైలెంట్గా ఉంటారో నాకు అర్థమైతలేదండి. అలాగే లేదు, అదే ఇంట్రోవర్ట్స్ కష్టాలు. ఇంట్రోవర్ట్ చేస్తా మనం లోపల అన్నీ దాచేసుకుని ఒకసారి బర్స్ట్ అవుట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు అంతే, ఫస్ట్ నుంచి అన్నీ లోపల దాచేసుకుంటూ ఉంటాను. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే మీలాగా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఇంట్రోవర్ట్గా ఉన్నాం అంటే మనం ఏంటి అనేది జనానికి తెలియదు, అర్థం అవుతుంది. అవును, మనం ఏంటో జనాలకు తెలిస్తే బెటర్. సో నా ఫీలింగ్ ఏంటంటే ఇంకేమైతే అట్లీస్ట్ కొంచెం ఓపెన్ అప్ అయ్యి కొంచెం హార్ట్ఫుల్గా మాట్లాడదు. అదే. సో